నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, దీన్నే పీసీఓఎస్ అని కూడా అంటారు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. అనగా పెళ్ళి కాని ఆడపిల్లలకు కానీ పెళ్ళైన మహిళలకు కానీ అండకోశములో నీటి బుడగలు ఉండే ప్రక్రియ. ఈ నీటి బుడగలు ఉన్నాయి ఎలా తెలుస్తుంది? పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే నీటి బుడగలు ఒక పక్క అండకోశంలో ఉండొచ్చు, రెండు పక్కలు ఉండొచ్చు. చిన్న చిన్న నీటి బుడగలు ఉండొచ్చు, పెద్దవి ఉండొచ్చు, 2, 3, 4, 5 ఉండొచ్చు, వందల సంఖ్యలో కూడా ఉండొచ్చు. కనుక అండకోశంలో నీటి బుడగలనే దాన్ని పీసీఓడిగా పరిగణిస్తారు. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, నెలసరి పీరియడ్స్ సక్రమంగా రావు. సాధారణంగా ఆరోగ్యవంతులకు ప్రతి 28 రోజులకు ఒకసారి రావాలి. ఈ పీసీఓడి ప్రభావం వల్ల 15 రోజులకు ఒకసారి, మరుసటి నెలలో 35 రోజులకి, 40 రోజులకు ఒకసారి, లేదా అసలు 2-3 నెలలు రాకపోవటం, ఈ పీరియడ్స్ క్రమం తప్పిపోతుంది. పీరియడ్స్ ఇంకా 1-2 రోజుల్లో వస్తాయనగా బొడ్డు కింద పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, కొంతమందికి పీరియడ్ ప్రారంభమైనప్పుడు తీవ్రమైన పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఇవన్నీ కూడా పీసీఓడి ఉన్నదా అనే అనుమానం కలిగిస్తాయి. పీసీఓడి ఉండటం వల్ల ముఖం మీద మొటియాలు ఎక్కువ ఉంటాయి, సంకల్లో నలుపు రంగు, గజ్జల్లో నలుపు రంగు, మోచేతి దగ్గర నలుపు రంగు చర్మం ఉంటుంది. ఈ పీసీఓడి ప్రభావం వల్ల వెంట్రుకల మీద కూడా ప్రభావం ఉంటుంది. వెంట్రుకలు రాలిపోతాయి. వెంట్రుకలు అంత సౌందర్యవంతంగా ఉండవు, చివర్లు చీలిపోతాయి, కేశ సౌందర్యాన్ని కోల్పోతారు. అసలు ఈ పీసీఓడి రావటానికి గల కారణాలేంటి? 8 కారణాలు ఉన్నాయి. 1, జీవన శైలి. కొంతమంది ఏమాత్రము వ్యాయామం అనేది చేయరు. ఇంట్లో కూర్చుంటారు, ఇంట్లో పనిచేస్తారు, ఆఫీసులో కూర్చుంటారు. ఎవరైతే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయరో, కేవలం ఇంటి పట్టునో ఆఫీస్ పట్టున ఉంటారో వాళ్ళకి పీసీఓడి వచ్చే అవకాశం ఎక్కువ. 2, ఎవరైతే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అధికంగా తింటారో, నూడిల్స్, ఫ్రైడ్ రైసు, పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, బిస్కెట్లు, పాస్తాలు, బర్గర్లు ఇలాంటివి అధికంగా తినే వాళ్ళకి ఈ ఫాస్ట్ ఫుడ్ ప్రభావం వల్ల అండకోశంలో నీటి బుడగలు ఏర్పడే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 3, హార్మోన్ల అసమతుల్యత. అండకోశం నుంచి స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రోన్ ఉత్పత్తి అవ్వాలి. కానీ స్త్రీ హార్మోన్ల కంటే మగ హార్మోన్ అయిన టెస్టోస్టెరోన్ అధికంగా ఉత్పత్తి అవటం వల్ల పీసీఓడి ఉన్నవారికి, కొంతమంది ఆడపిల్లలకి, మహిళలకు గడ్డాలు, మీసాలు రావటం, రొమ్ముల మధ్య ఛాతీపై వెంట్రుకలు, కాళ్ళ మీద వెంట్రుకలు మగవారికి ఉన్న విధంగా వెంట్రుకలు రావటం, ఈ మగతనం లక్షణాలు అనేవి పీసీఓడితో పాటు వచ్చే గుణం ఉంది. అంటే హార్మోన్ల అసమతుల్యత దానికి కారణం. 4, స్థూలకాయము, భారీకాయం వల్ల కూడా ఎక్కువగా కొవ్వు పదార్థాలు తింటూ రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలు, వేపుడు కూరలు, డార్క్ చాక్లెట్లు, ఐస్ క్రీములు, కేకులు అధికంగా తిని బరువు పెరగటం వల్ల
పీసీఓడి వచ్చే అవకాశం. 5 మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల కూడా పీసీఓడి వచ్చే అవకాశం. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయటం ద్వారా T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ లోపం ఉందని గుర్తించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే పీసీఓడికి పరిష్కారం. అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడవలసిన అవసరం ఉంటుంది. డోసు మాత్రం మారుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, చిరాకు, పరాకు, కోపతాపాలు అధికంగా ఉండేవారికి ఈ అండకోశంలో నీటి బుడగలు వచ్చే అవకాశం ఎక్కువ. 7 రాత్రిపూట 8 గంటలు గాఢ నిద్ర ఆరోగ్యానికి అవసరం. రాత్రి 10 గంటలు పడుకుని ఉదయం 6 గంటల వరకు నిద్రపోవాలి. ఎవరైతే నిద్ర తక్కువ ఉంటుందో అర్ధరాత్రి తర్వాత మిడ్నైట్ బిర్యానీలు తింటుంటారు. ఆ నిద్రలేమి కారణం వల్ల కూడా, లేదు కొంతమందికి శాశ్వతంగా రాత్రిపూట మాత్రమే డ్యూటీలు ఉంటాయి. ఆ నైట్ డ్యూటీల్లో నిద్ర ఉండదు. పగలపూట ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర సమృద్ధిగా లేని కారణం వల్ల వాళ్ళకు కూడా పీసీఓడి వచ్చే అవకాశం. 8 పీసీఓడి జన్యుపరంగా కూడా వస్తుంది. అమ్మమ్మకుంటే తల్లికి వస్తుంది, తర్వాత మనవరాలకు వస్తుంది. చెల్లెలకుంటే అక్కకు వచ్చే అవకాశం ఉంది. కనుక జన్యుపరంగా వంశపారంపర్యంగా కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది? 1 నెలసరి ఇబ్బందులు, నొప్పి, వీటితో పాటు వివాహమైన తర్వాత సంతానము కలిగే అవకాశాలు తక్కువ. కనుక పీసీఓడిని మనము ఏం కాదులేని వదిలిపెట్టకూడదు. ఎవరిని సంప్రదించాలి? గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించండి. గడ్డాలు, మీసాలు వచ్చి శరీరంపై వెంట్రుకలు అధికంగా ఉండి మగతనం లక్షణాలు వచ్చిన వారు తప్పనిసరిగా ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించాలి. దీర్ఘకాలికంగా పీసీఓడి ఉన్నవారికి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ, బీపీ పెరిగే అవకాశం ఎక్కువ, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్, పక్షవాతం కూడా వచ్చే అవకాశాలు వీళ్ళలో అధికంగా ఉన్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ లోపల ఉండే నీటి బుడగలను నియంత్రించడానికి, షుగర్ వ్యాధిని తగ్గించడానికి, నియంత్రించడానికి వాడే ట్యాబ్లెట్ ఉంది. మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ 500 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, అవసరాన్ని బట్టి ఉదయం 500 మిల్లీగ్రాములు, రాత్రి 500 మిల్లీగ్రాములు మెట్ఫార్మిన్, METFORMIN. ఇది నీటి బుడగల చికిత్సకి ఇస్తే అమ్మో నాకు షుగర్ ట్యాబ్లెట్ ఇచ్చారని భయపడదు. ఇది వాడితే చాలామందికి నయమైంది, తగ్గింది. దీంతోపాటు మయోఐనోసిటాల్, MYOINOSITOL అనే మందును కూడా ఉపయోగించటం వల్ల చాలా వరకు లబ్ధి లభిస్తూ ఉంది. ఈ నీటి బుడగలు సైజు పెరిగినప్పుడు, కడుపులో తీవ్రమైన నొప్పి వస్తున్నప్పుడు అల్ట్రాసౌండ్ పరికరాన్ని ఉపయోగించి పొట్ట ద్వారా ఒక సన్నటి సూదిని పంపించి ఆ బుడగలు, నీటి బుడగల్లో ఉండే నీటిని బయటికి తీసివేయచ్చు. ఇదే కాకుండా కీ హోల్ సర్జరీ, బటన్ హోల్ సర్జరీ, లాపరోస్కోపీ సర్జరీ ద్వారా ఈ నీటి బుడగల్లో ఉండే నీటిని తీసివేసి కొన్ని నీటి బుడగలను లాపరోస్కోపీ చికిత్స ద్వారా దాన్ని నియంత్రించే అవకాశం ఉన్నది. కనుక ఎవరూ కూడా అండకోశంలో అల్ట్రాసౌండ్ స్కాన్లో నీటి బుడగలుంటే నిర్లక్ష్యం చేయొద్దు, ఆందోళన చెందవద్దు. కేవలం గైనకాలజిస్టుతోనే సరిపెట్టకుండా
ఆశించిన ఫలితాలు లభించకపోతే తప్పకుండా ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించండి.